వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పొలిటికల్ టర్న్ తీసుకుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు బీజేపీ శ్రేణులు ధర్నా చేశారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. చెప్పలే కదా మీరు గర్భగుడిని ముట్టట్లే లేదు లేనప్పుడు మీకు దర్శనం అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనాలను శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కల్పిస్తామన్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జగద్గురు శృంగేరి పీఠాధిపతుల ఆగమ శాస్త్రానికి అనుగుణంగా విస్తరణ పనులు చేస్తున్నామన్నారు. దేవాలయంలో పనులు జరిగేటప్పుడు భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎప్పుడైతే ఆలయంలో విస్తృత పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం అంటే భీమేశ్వర ఆలయం కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం. ఇప్పుడు మనం పనులు చేసినట్టు ఇంతకుముందు చెప్పిన 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వాలి, 64 నుంచి 70 పిల్లర్లు లేపాలి, వాటిపైన అన్నిటి మండపాలు కట్టాలి. ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు, ఆలయం అనేది మూసివేసి ఉండదు. ఆలయం యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటకు పోతామో ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణుల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. మంత్రి వివేక్ సోషల్ మీడియాలో తనపై కులం ఆధారంగా కుట్రలు, విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ను తనపై రెచ్చగొట్టేలా విమర్శలు చేయించారన్నారు. జూబ్లీహిల్స్లో పార్టీ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందనే నెపంతోనే ఈ కుట్రలు చేస్తున్నారని తెలిపారు. లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావట్లేదు లేదని, తాను వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతున్నాననేది అబద్ధమన్నారు. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో తెలుసన్నారు మంత్రి వివేక్. మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడ అందరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు, నా వారి పైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగిటివ్ ఉండే, ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది 5% పాజిటివ్ తీసుకొచ్చినాను. అయితే కొన్ని ఉంటాయి, జెలసీస్ ఉంటాయి, కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరేణి కార్మికుడి కొడుకు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు 5th అక్టోబర్ నాడు
ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డు ప్రింట్ చేస్తాను. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డు ప్రింట్ చేస్తాను. దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లే ఇవ్వడం జరిగింది. కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన ఇక తనపై మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలను తన విఘ్నతకే వదిలేస్తున్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ముగిసిన వివాదాన్ని మళ్లీ తెర మీదకి తీసుకువచ్చారంటూ ఆరోపించారు. మంత్రి వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. తన నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన సంగతి మర్చిపోవద్దన్న మంత్రి అడ్లూరి మాల సోదరులను ఎవరు అవమానిస్తున్నారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ మాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఈరోజు మళ్ళొక మా పేరెంట్స్ మాట్లాడాలి కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం. మరి ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఉప ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయి. పార్టీ బలోపేతం, పార్టీ ముఖ్యం మనందరికంటే పార్టీ ముఖ్యం. మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం, ఫ్యామిలీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించాం. సరే మన మధ్యలో ఏదైనా ఉంటే నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నారు తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకుని. ఎందుకంటే పార్టీ లైన్ కట్టుబడి ఒకటే పార్టీ నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తలు రాష్ట్ర క్యాబినెట్. మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. తుంగతుర్తిలో జరిగిన సంతాప సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం దామన్న సేవలు అందించారన్నారు. తెలంగాణ టైగర్గా దామన్న పేరు తెచ్చుకున్నారని అన్నారు సీఎం రేవంత్. అన్నిటిని కరగబెట్టి నమ్మిన కార్యకర్తల కోసం, జెండా మోసిన పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి సంతాప సభ ఈనాడు మన అందరికీ బాధాకరమైన అంశం. రాజకీయాలలో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతేనే ఆస్తులు కూడబెట్టే కాలం. కానీ 5 సార్లు శాసనసభ్యుడిగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు, ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి, ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం. యూపీఏ ప్రభుత్వం ఎన్నో మంచి చట్టాలు చేసిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆర్టీఐ, ఉపాధి హామీ చట్టాలు తెచ్చిందని గుర్తు చేశారు. చట్టాలు తేవడంలో సోనియా, రాహుల్ సహకారం అందించారన్నారు మహేష్ కుమార్ గౌడ్. పూర్తి చేసుకున్న సమాచార హక్కు చట్టం ప్రజ్వరిల్లాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బ్రహ్మాస్త్రం. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రంలాగా కొనసాగాలి. దీన్ని నిర్వహించే ప్రక్రియ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. దీంతో పాటు ఆనాడు తీసుకొచ్చిన గొప్ప చట్టాలు, పనికి ఆహార పథకం, దాదాపు ఈ 10 ఏళ్ళలో 50% పైగా నిధులు కోతపెట్టినారు. బీదవానికి కనీసం పని దినాలు ఉండాలని ప్రతిపాదించి ఈ చట్టం చాలామంది బీదవారికి కడుపు నింపినట్టు చట్టం. దీనికి ఇచ్చే బడ్జెట్లో విపరీతంగా కోత పెట్టినారు. ఫారెస్ట్ రైట్ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే తూట్లు పొడుస్తూ ఉంది. అదాని కోసమో, అంబానీ కోసమో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టాన్ని తిలోదకాలిస్తూ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న కాంగ్రెస్ నేతలు ప్రతిదానికి ఇంకా కేసీఆర్నే నిందిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిని అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎలక్షన్ ఒక మంచి మోకా మీకు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జిహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ వాడు. ఇది పట్టుకోవాలా, బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి, ఏం బిడ్డ వచ్చినావు, మంచిగానే వచ్చినావు, మరి ఏమైనా 55,000 రూపాయలు ఏమైనా కొడుకు అని అడగాలి. మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా నెలకు 2,500 ఇస్తామని, ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము, మరి ఆడవేనే పైసలు ఏం సంగతి అని చెప్పి 55,000 అక్కడ పెట్టు, ఓటేస్తా నీకే వేస్తా, 55,000 అయితే అక్కడ పెట్టిపోరా కొడుకు అని చెప్పాలి. ఇంకొక డేంజర్ కూడా ఉన్నది మీకు యాద్ చేస్తున్నా, నేను ముందే చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ 2 ఏళ్ళు ఫుల్ పైసలు సంపాదించారు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ మీద వాడి, హైడ్రా పేరు మీద బిల్డర్లను వాన్ని వీన్ని గోకి గీరి గుద్ది గిచ్చి, కాంగ్రెస్ వాళ్ళకి పైసలు బాగున్నాయి, వాళ్ళకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, వీడొస్తాడు వాడొస్తాడు, ఆగమాగం ఎక్కుంటుంది, దుంకుడు ఎగురుడు ఎక్కుంటుంది. అది చూసి మీరు హైబత్ తినకూరు, ఏం కాదు. మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలి, మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలి, మన రాష్ట్రం ముంగట పడాలి. ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు? 5 వరకు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు అట్లా మాట. ఇంకా ఘోరం ఏమిటి తెలుసా? ఇగో ఇప్పుడు బాకీ లేనోడు అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, మనిషి అయినా, కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది. మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడకంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మరి బయట మళ్ళీ అప్పు ఉంటానా వద్దా? రొటేషన్ తిప్పాలనా లేదా? అట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడా కొత్త గిడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తవాడు వస్తాడు, వచ్చి పైసలు చేతిలో పెడతారు. అక్క నువ్వైతే పెట్టుకో, నువ్వైతే ఓటేయి, నీకు బాగా పరిస్థితి బాగలేదు, నాకు ఎరికే, నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు. మీరేం చేయాలి తెలుసా? వాళ్ళు హుషారుగాళ్ళు, వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసలు చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. దేవుని పటం మీదనో, పిల్లల మీదనో, కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు. మీరేం చేయాలి? ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇనూరి జర జాగ్రత్తగా ఇనూరి. ఇది ఒకటి, చేయి ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, లోపల తుప్పాలు 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 అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఇంకేం ఒట్టు పెట్టినా అది చెల్లదిగా. ఇక వాడు ఏం చెప్పమంటే చెప్పాలి, లోపల తుప్పాలు తుప్పాలు అనుకొని చెప్పాలి. ఓటు ఎటు గుద్దాలి, ఓటు ఎటు వాడాలి? కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి హిందువు పాటుపడాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతదేశంలో సనాతన ధర్మం ఉన్నన్ని నాళ్లే సెక్యులరిజానికి అవకాశం ఉంటుందని, హిందూ మతం మైనారిటీలో పడితే సెక్యులరిజం అనేది ఉండదని అన్నారు. సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో వేద విద్యార్థులకు సంబంధించి ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సుమారు 600 మంది విద్యార్థులకు 4 రకాల పరీక్షలు నిర్వహించడము, వాళ్లకు పట్టాలు అందించడము, వేద విద్యను ప్రోత్సహించడము, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి దృక్పథంతో, ఎంతో అంకిత భావంతో అనేక సమస్యలు కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటన్ని అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈరోజు మనం దేశంలో చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉంది. సనాతన ధర్మము ఎక్కడి నుంచో వచ్చింది కాదు, ఈ భారత భూభాగానికి సంబంధించి ఇక్కడే పుట్టింది, అనేక వేల సంవత్సరాల నుంచి ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అలాంటి సనాతన ధర్మం గురించి, దాని పరిరక్షణ గురించి, దానికి గౌరవం తీసుకొచ్చే విషయంలో, ప్రచారం కల్పించే విషయంలో అంకిత భావంతో మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక సనాతన ధర్మాన్నో, హిందూ ధర్మం గురించో మాట్లాడితే వేరే ధర్మాన్ని విమర్శించడం కాదు, వేరే ధర్మాన్ని తక్కువ చేసి చూపించడం కాదు. కాబట్టి ఈరోజు ఎట్లా ఉందంటే, హిందూయిజం గురించి మాట్లాడినా, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడితే చాలా మంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
మా అధ్యక్షుడు మంచు విష్ణును ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కలిశారు. గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై చర్యలు తీసుకోవాలని బల్మూరు వెంకట్ ఫిర్యాదు చేశారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మా సభ్యత్వం రద్దు చేయాలని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కోరారు. మా కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటామని మా ట్రెజరర్ శివబాలాజీ తెలిపారు. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తాను, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ముసలి ఏం తెలుసురా మీకు, 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహ నకిలీ మద్యం నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎక్సైజ్ సురక్ష యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. ప్రతి మద్యం బాటిల్పై ఉండే లేబుల్ను స్కాన్ చేసేలా ఏర్పాటు చేశారు. స్కానింగ్ చేయడంతో మద్యం నాణ్యత తెలుసుకునేలా యాప్ డిజైన్ చేశారు. యాప్ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఇలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేలా చేస్తామన్నారు. వాస్తవాలు బయటకు రావాలి, అంత ఈజీగా వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. కల్తీ మద్యంపై విచారణకు జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భయం లేకుండా బరిదెగిచ్చారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ అగైన్. అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం, నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశిక్షణ ఉండదు. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా, ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖానేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను వాళ్ళపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకొస్తాం. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, ఈ యాప్ని మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం. దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో. కల్తీ మద్యం వ్యవహారంపై కాణిపాకం వినాయకునిపై ప్రమాణానికి సిద్ధమా అంటూ జగన్కు సవాలు విసిరారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మీరు తప్పులు చేసి మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ దగ్గర రౌడీలను, కూనికోర్లను, మాఫియాను పెట్టుకుని మాపై నిందలు వేస్తారంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఒకటి తెలియజేయదలుచుకున్నాం. లిక్కర్ గురించి, అక్రమ మద్యం గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోర్టు ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఆ రోజు మీరు పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పారు. మద్య నిషేధం చేయకపోను రాష్ట్రంలో ఉన్న యావత్తు మద్యం షాపులను గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొని వచ్చారు. అది కూడా గత 40 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తుల నోట్లో మన్ను కొట్టి అన్ని మద్యం షాపులను మీ కింద పెట్టుకొని ఎక్కడ ఈరోజు భారతదేశం అంతా గూగుల్ పేనో, ఫోన్ పేనో అని టెక్నాలజీ మీద ఆధారపడి ముందుకెళ్తా ఉంటే, ఒక బడ్డీ కొట్టువాడు కూడా గూగుల్ పే వాడుతా ఉంటే 100,000 రూపాయలు వ్యాపారం చేసే మద్యమంగళ్లలో కూడా మీరు అవన్నీ తీసి క్యాష్ పద్ధతి తీసుకొని వచ్చి అక్రమంగా వచ్చిన డబ్బులన్నింటినీ మీ కింద వేసుకొని ఈరోజు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ జైలు పాలు అవడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే మీ పార్టీలో మెయిన్ నాయకుడు మిథున్ రెడ్డి గారు 71 రోజు జైల్లో ఉండి బయటకు రావడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు, ఏదో ఈ ప్రభుత్వంలో మద్యంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్తున్నారు. మద్యం లాబీలు, సిండికేట్లు నడిపింది మీరండి. నకిలీ మద్యం కేసులో వాస్తవాలను బయటకు తీయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. నకిలీ మద్యం రాకెట్ వెనుక పెద్దలు ఉన్నట్లు ఆధారాలు బయటకు వస్తున్నాయన్నారు. నారావారి మద్యాన్ని రాష్ట్రం మొత్తం అమ్ముతున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎన్డీ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అంటూ ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రతి
ఆడపడుచుని తన సొంత అక్క చెల్లెగా భావించి వారి పసుపు కుంకుమలను కాపాడాలి, వాళ్ళ భర్తలు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కొడుకుల ఆరోగ్య పరిస్థితి కాపాడాలన్న ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రానికి ఆదాయ వనరైనా కూడా ఆ మద్యాన్ని దూరం చేసే విధంగా ఈరోజు మహిళల మాన ప్రాణాలు, వాళ్ళ పసుపు కుంకుమలు, వాళ్ళ మాంగళ్యాల్ని కాపాడే విధంగా తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఏ విధంగా 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేశారు. అలాగే మీరు చూస్తే బార్లని ఏ విధంగా తగ్గించారు, పర్మిట్ రూమ్లని ఏ విధంగా రిమూవ్ చేయటం జరిగింది. అలాగే కొత్త బార్లకు గానీ లైసెన్స్ ఇవ్వకుండా, కొత్త డిస్టిలరీ లైసెన్స్ ఇవ్వకుండా వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు, దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా, బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి సర్కారు కృషి చేస్తుందన్నారు మంత్రి లోకేష్. వైజాగ్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. నాస్డాక్లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు బుల్లెట్ రైలులా దూసుకెళ్తుందని లోకేష్ స్పష్టం చేశారు. The entire greater Visakhapatnam economic region will be $1 trillion economy by 2047. For Andhra Pradesh, Visakhapatnam is our economic capital. And this is where we will be driving our agenda. This is where investments will be coming at next level. Every state should have only one capital, but development should be decentralized. And this has been our mandate. We went to people, cleared this mandate, and that is why we've created history by winning 94% of the seats that we've contested. It's a clear mandate to do good. It's a clear mandate to create jobs. It's a clear mandate to make Visakhapatnam the economic capital of Andhra Pradesh. Rajgar, I love this city for the single reason that even in 2019, when we lost rest of the state, we still won Visakhapatnam. People of Visakhapatnam stood by us. They gave us the mandate to continue to stand by them. And if you look at it, people of Visakhapatnam and the greater region are very resilient people. So in 2014, as soon as the NDA government won, we really had to, Hudud came in and we were all caught off guard. We were not prepared because it was new government that just came in. We are trying to find our feet on the ground. We are still operating out of Hyderabad and it really destroyed Visakhapatnam. గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో హిందూపురం ప్రథమ స్థానంలో నిలబెడతామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేశారని అన్నారు. పీపీపీ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ పార్ట్నర్షిప్ అని అర్థమని అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మత్స్యకారులతో కలెక్టర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. బుధవారం వరకు నిర్మాణ పనులు ఆపేందుకు అంగీకరించారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలతో కలెక్టర్ చర్చించారు. స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించారు మత్స్యకారులు. రాజయ్యపేట వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు అంగీకరించారు అధికారులు. రాజేపేట విలేజర్స్ ఒక ఇష్యూ మీద కలెక్టర్ తో మీటింగ్ అడిగారు. మీటింగ్ కోసం వచ్చాము. దాంట్లో బల్రగ్ గురించి వాళ్ళకు ఉన్న అబ్జెక్షన్స్ అవగాలు మాకు తెలియపరిచారు.
వాళ్ళు చెప్పిన ప్రతి ఇష్యూని మేము జాగ్రత్తగా విన్నాము, నోట్ చేసుకున్నాము. ఈరోజు వాళ్ళు చెప్పిన ప్రతి దానిది మన లెవెల్లో అంటే జిల్లా స్థాయిలో మేము ఏమేం చేయగలుగుతామో అవి అన్ని ప్రతి ఇష్యూని మేము వాళ్ళకు సపోర్ట్ గానే సాల్వ్ చేస్తాము. అలాగే ఏమేమి ఇష్యూ విశాఖలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ను పోలీసులు అడ్డుకున్నారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ రాజ్యపేట మత్స్యకారుల పోరాటం కొనసాగుతుంది. రాజ్యపేటలో నిరసన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులను కలిసేందుకు బయలుదేరిన రామచంద్ర యాదవ్ను విశాఖలోని ఓ హోటల్లో పోలీసులు నిర్బంధించారు. దీంతో పోలీసులు బీసీవై కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలు నిరసన జ్వాలలతో రగిలిపోయారు. తమ నాయకుడిని వదిలే వరకు నిరసన కొనసాగిస్తామంటూ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ క్రమంలో మహిళలపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు, దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల బీసీవై పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందు క్రికెట్ ఆడితే బంతి పిల్లలకు తగులుతుందంటూ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ దంపతులు ఆ మహిళలపై దాడి చేశారు. దీంతో బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్గా హరినాథ్ విధులు నిర్వర్తిస్తున్నారు. అతడి భార్య పేరు హరిక. వీరి పిల్లలు రహదారిపై క్రికెట్ ఆడేందుకు యత్నించారు. ఇంటి ముందు క్రికెట్ ఆడితే తమ ఇంట్లో పిల్లలకు బంతి తగులుతుందంటూ ఆ ప్రాంతంలో నివసిస్తున్న నిర్మల, కళ్యాణి అనే మహిళలు అభ్యంతరం చెప్పారు. ఈ విషయాన్ని ఆ పిల్లలు తమ తల్లిదండ్రులు హరినాథ్ దంపతులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న హరినాథ్ భార్య హరిక ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లో ఉన్న కళ్యాణిని బయటకు లాక్కొచ్చి ఆమెపై హరిక దాడి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనపై మరోసారి దాడి చేశారంటూ కళ్యాణి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ వద్దకు వారు పురుగుల మందు డబ్బాతో సహా చేరుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. దీంతో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, అతడి భార్య హరికపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు. నేను గొడవ పెట్టుకోవాలంటే నేను కూడా ఇంట్లోనే ఉంటాను. వాళ్ళతో మనం గొడవ పడాలంటే మేము గొడవ పడకుండా మేము ఎందుకు ఇంత దూరం వచ్చినాము? సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా, సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా. మీరు ఏదో వాళ్ళని కొట్టడానికి ఏదో మనుషులు కాదు. ఒక నిమిషం, నేను కళ్యాణంలో అంటే నేను ఎట్లా మనుషులు పిలిపిస్తాను సార్? మీరు చెప్పింది మీకు మీరు పిలవండి. బట్టలు తీసుకోవడానికి వస్తే ఒక నిమిషం కానిస్టేబుల్ సార్లు వచ్చి బట్టలు తీసుకొని పోయినారు నిన్న. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ, జేడీయూకు చెరో 101 సీట్లు కేటాయించారు. కూటమిలోని పార్టీలైన ఎల్జేపీకి 29, రాష్ట్రీయ లోక్ మోర్చా 6, హిందుస్థానీ ఆవం మోర్చా 6 సీట్లు కేటాయించారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటు అంశాన్ని బీజేపీ బీహార్ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కూటమిలోని పార్టీల మధ్య పరస్పర అంగీకారంతో ఈ సీట్ల పంపకాన్ని పూర్తి చేశామని, సమిష్టిగా బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అయితే తమకు కనీసం 15 స్థానాలు ఇవ్వాలని పట్టుబట్టిన హిందుస్థాన్ ఆవం మోర్చా అధినేత మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ షాక్ తగిలింది. ఈ పార్టీకి కేవలం 6 స్థానాలు మాత్రమే దక్కాయి. మమ్మల్ని అవమానించవద్దని, మేమేమి ముఖ్యమంత్రి సీటు కోరడం లేదన్నారు. తమకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయిస్తే చాలని ఇటీవల మాంఝీ అన్నారు. కానీ చివరకు కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానం వచ్చింది. రేపటి గాజా శాంతి ఒప్పందానికి ట్రంప్ ఆహ్వానించారు. ఈజిప్ట్లో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈజిప్ట్ అధ్యక్షుడి నుంచి కూడా ఆహ్వానం ప్రధాని మోడీకి వచ్చింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.